బాలికల రక్షణ కోసం బాలికలతోనే స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. స్వీయ రక్షణ టీములుగా స్నేహ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. బాలికల రక్షణపై గత 2 రోజులుగా జరుగుతున్న మేధోమథన సదస్సు ముగింపు సభలో సీతక్క పాల్గొని మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసిందని, ఇదే స్ఫూర్తితో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో అడ్వైజరీ కమిటీ నియమిస్తామని, బాలికల రక్షణ కోసం బాలికలతోనే స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తామన్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వాటితో అనుసంధానం చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. నిన్న మనం ప్రదర్శించినటువంటి అంశాలలో చాలా ఉన్నాయి. ఇందులో కూడా ఖచ్చితంగా పెట్టాలి. 6 years 5 years వాళ్ళు ఉంటారు. ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం వరంగల్లో 9 నెలల అమ్మాయిని కూడా వాడు ఒకటి సైకో తీసుకుపోయి 9 నెలల అమ్మాయి ఆమెకి ఏం తెలియదు బ్యాడ్ టచ్ పాపం అసలు అంటే సరైనటువంటి రూపమే ఉండదు. కానీ వాడు తీసుకుపోయి రేపు చేసి చంపేసి 6 ఏళ్ళ అమ్మాయిని కూడా ఇక్కడ చైతన్యపూరిలో అనుకుంటా ఒక ఎస్టీ కుటుంబంలో సింగరేణి కాలనీ హైదరాబాద్ మరి పక్కనే రూములే ఉన్నాడు వాడు కిరాయి తీసుకుని. ఈ ఇంట్లో వీళ్ళున్నారు, ఆ ఇంట్లో వాడుంటాడు. వాడు ఇట్లాంటి నేరాలు ఎక్కువ గంజా అడిక్టెడ్ వాళ్ళు ఉన్నారు, లేదా ఖాళీగా ఉండి మైండ్ పెద్దవాళ్ళలో కూడా ఇట్లాంటి వచ్చినాయి అంటే కేసెస్.